హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రస్తుతం ఏదో అలా సాఫీగా సాగుతోంది. ఓవైపు టాస్క్ల పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు, షోను కంపు కొట్టిస్తున్నారు. అవే పాత ఆటలు, అదే హెయిర్ కట్, అదే టాటూలు అనే కామెంట్స్ సర్వసాధారణంగా వినిపిస్తుంటే, మరోవైపు కంటెస్టెంట్స్ మాత్రం పూర్తి ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు. 70 మంది కంటెస్టెంట్లను ఫిల్టర్ చేసి కొంతమందినే సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఆల్రెడీ ముగ్గురిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. వాళ్ళే రాజకుమారి, మిథిలేష్, చరణ్ టాప్ 15లో ఉన్నారు. నేడు జరిగిన టాస్కుల్లో గెలిచి మరో నలుగురు టాప్ 15లోకి వచ్చారు. అలా మొత్తంగా 7 స్థానాలు భర్తీ అయ్యాయి. మిగిలిన 14 మందిలోంచి వెంకటేష్ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 నేటి ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అనే టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్స్ తమ బెర్త్‌లని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎపిసోడ్ ఎండ్‌లో టాప్ 15లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. హోల్‌లో ఉన్న 14 మందిలోంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో మిగిలిన 13 మంది నుంచి టాప్ 15లోకి ఇంకో 8 మంది కంటెస్టెంట్‌లను సెలెక్ట్ చేస్తారన్నమాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం రండి. కుళ్ళిన కూరగాయలు అంటూ పెట్టిన మొదటి టాస్క్‌లో శాలిని, అమన్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఈ టాస్క్‌లో శాలిని చాలా స్పీడ్‌గా దూసుకుపోయింది. చివరికి టాస్క్ గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్క్ ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంతమంది తమ తమ బ్రేకప్ స్టోరీలు చెప్పారు. రెండో టాస్క్‌గా తమ ఎక్స్‌కి ఫోన్ చేసి మళ్ళీ జీవితంలో కలవాలి, ఐ లవ్ యూ చెప్పాలి, సారీ అడగాలి అనే టాస్క్ ఇచ్చారు. ఈ రెండో టాస్క్ కోసం చాలా మందికి ముందుకు వచ్చారు. అయితే గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలిచారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయలేదు. దీంతో చివరకు సృష్టికి ఈ ఛాన్స్ వచ్చింది. తన మాజీ లవర్‌కి ఫోన్ చేసి తప్పైంది, సారీ, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడింది. అవతల వ్యక్తి సరే అని సైలెంట్‌గా ఉండిపోయాడు.